Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Acts ఈ రోజు మన 13:47. ఈ రోజు మన వాక్య ధ్యానం నిమిత్తమై అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం నుంచి తీసుకోబడింది. I have set thee to be a light of the Gentiles. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. If we see the context of this verse, ఈ యొక్క వచనం యొక్క సందర్భాన్ని మనం గమనిస్తే, Paul and Barnabas were in Antioch of Pisidia. పౌలు బర్నబాలు పిసిదియా ప్రాంతం లాంటి అంతియొక్క ప్రాంతంలో ఉన్నారు. So that is it is the modern day Turkey in the heart of that country. మరి ఇక ఈ దినాల్లో చూసినట్లయితే టర్కీ అనేటువంటి దాంట్లో మధ్య ప్రాంతంలో వారు ఉండినారు. They went to the synagogue on the Sabbath day. సబ్బాత్ దినాన వారు సమాజ మందిరానికి వెళ్ళారు. And they showed from the scriptures that prophecy declared that the Messiah was going to be rejected and put to death. మరి యొక్క లేఖనాల ద్వారా మరి మెస్సియాను వారు తిరస్కరించి చంపబడతారనేటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వచనాలను చదివారు. But he would raise from the dead. అయితే ఆయన మరి మరణంలో నుంచి లేపబడతాడు. And that Jesus was the Messiah, they were telling. మరి యేసు ప్రభువే మెస్సయ్యగా అని వారు చెప్పారు. See their courage. చూడండి వారి యొక్క ధైర్యము. This caused a great discussion among the people. కాబట్టి ఇది ఆ ప్రజల మధ్యలో గొప్ప చర్చకు దారితీసింది. And they asked them to return to the synagogue the next Sabbath. మరి ఆ మరుసటి సబ్బాతు దినాన సమాజ మందిరానికి రావాలని వారు పిలువబడ్డారు. To their astonishment, on the next Sabbath day, ఆ మరుసటి సబ్బాతు దినాన వారి ఆశ్చర్యరీతిగా చూసినట్లయితే almost the whole city has gathered to the synagogue, which caused the Jews to be jealous. కాబట్టి దాదాపుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆ యొక్క సమాజ మందిరానికి వచ్చారు. అది యూదులకు ఎంతగానో అసూయను కలిగించింది. And they began to contradict the things that Paul had said. మరి పౌలు చెప్పినటువంటి వాటిని వారు వ్యతిరేకించడం ఆరంభించారు. And the Jews began to blaspheme Jesus. మరి యూదులు యేసు ప్రభువును మరి దేవదూషణ చేయడం ఆరంభించారు. At this point, Paul and Barnabas announced their intention to take the gospel to the Gentiles. కాబట్టి అప్పుడు పౌలు బర్నబాలు ఈ యొక్క సువార్తను అన్ని జనులకు తీసుకుని వెళ్ళేటువంటి ఉద్దేశాన్ని ప్రకటించారు. They quoted the scripture from Isaiah 49. మరి యెషయా గ్రంథం 49వ అధ్యాయం నుంచి వారు ఎక్కడ ఉన్నటువంటి లేఖన భాగాలను ఎత్తి చూపించారు. I am reading Isaiah 49 verse 6. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. And he said, "It is a light thing that you should be my servant to raise up the tribes of Jacob and to restore the preserved of Israel. I will also give thee for a light to the Gentiles, that you may be my salvation unto the end of the earth." నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగే ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. Firstly, from the beginning, God had intended that Jews should bring the truth of God to the world. మొట్టమొదటిగా చూసినట్లయితే యూదుల ద్వారా ఈ లోకానికి సత్యం పరిచయం చేయబడాలని దేవుడు ఆశించాడు. He purposed that by keeping his law, కాబట్టి ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా and thus receiving the blessings and benefits, that then there would be a visible witness to the whole world of the blessings that will come upon a nation, people whose God is Jehovah. మరి ఆయన ఆజ్ఞలు పాటించుట ద్వారా వారికి ఆశీర్వాదాలు కలుగుతాయనేటువంటిది క్రియాపూర్వకంగా రుజువుపరిచి వారి యొక్క దేవుడు యెహోవాను రుజువుపరచుకోగోరాడు. And they received these blessings by keeping his commandments వారు ఈ యొక్క ఆజ్ఞలు పాటించుట ద్వారా ఈ యొక్క ఆశీర్వాదాలు వారు and పొందుకున్నారు. walking in his ways. ఆయన యొక్క మార్గాల్లో వారు నడుచుకోగలిగారు. But the Jews misinterpreted God's goodness to them. అయితే యూదులు దేవుడి యొక్క మంచితనాన్ని మరి తప్పుగా అర్థం చేశారు. And they felt that God favored them above all nations. వారు అనుకున్నారు కదా ఇతర దేశాల కంటే దేవుడే మమ్మల్ని గొప్పవారుగా ఎంచాడు And అనుకున్నారు. salvation is exclusively for them only, they thought. మరి వారు అనుకున్నారు కదా రక్షణ కేవలం మాకు మాత్రమే చెందినది అని And అనుకున్నారు. the Jews thought that God created the Gentiles to be a fuel unto the fires of hell. కాబట్టి ఈ యొక్క యూదేతరులను అనగా అన్యజనులను వారు ఈ యొక్క నరకంలో ఉన్నటువంటి ఆ యొక్క అగ్నికి వారిని ఒక మరి God created them for that purpose, they thought. మరి వారు దాని కొరకే దేవుడు వారిని నియమించడాన్ని వారు అనుకున్నారు. But it so happened they continually turned from the commandments of God. అయితే దానికి ఏ విధంగా జరిగిందనగా వారు దేవుని యొక్క నియమాల నుంచి ఆజ్ఞల నుంచి మరి ఎల్లప్పుడూ తప్పిపోతూ And the వచ్చారు. Jews began to worship and serve other gods, which practices brought them into bondage. కాబట్టి యూదులు మరి ఇతర దేవతలను మరి వెంబడించడం ద్వారా వారు మరి బానిసత్వంలోనికి తీసుకుని పోబడ్డారు. Thus their witness to the world was lost. కాబట్టి వారు లోకానికి ఇవ్వవలసినటువంటి సాక్ష్యమైనటువంటిది తప్పిపోయింది. And secondly, రెండవదిగా the Jews felt that salvation was for the Jews only. మరి యూదులు అనుకున్నారు కదా రక్షణ అనేటువంటిది కేవలం మాకు మాత్రమే చెందినది అనుకున్నారు. And the only way to salvation was to become a Jew. కాబట్టి రక్షణ పొందాలంటే కేవలం ఒక యూదుడు కావాలి అని అనుకున్నారు. This idea was carried over into the church by Jews
who had been converted to Jesus and was the cause for the calling of the first church council, as we see in chapter 15. కాబట్టి ఈ యొక్క ఆలోచన అనేటువంటిది వారు యూదుల సమాజ మందిరంలో నుండి తీసుకుని వచ్చారు. అంత మాత్రం కాకుండా యేసుక్రీస్తు ప్రభువును వారు ఆ విధంగా పట్టుకోవడానికి కూడా అదే కారణమైంది. And if you see the chapter 15 of Acts, మరి అపొస్తల కార్యములు 15వ అధ్యాయం చూసినట్లయితే he called they called the first church council. కాబట్టి మొదటి ఆ యొక్క యూదుల సభను వారు పిలిపించారు. Here in Antioch, ఇక్కడ ఉన్నటువంటి అంతియోకలో we see the Jews becoming jealous because of the number of Gentiles who had come to hear the gospel. ఆ యొక్క సువార్తను వినడానికి వచ్చినటువంటి అన్యజనుల సంఖ్యను చూసి యూదులు ఎంతగానో మత్సరపడ్డారు. But when the Gentiles heard this, ఎప్పుడైతే అన్యజనులు ఈ యొక్క మాటను విన్నారో they were glad and glorified the word of the Lord. మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారు ఎంతగానో సంతోషించారు, దేవుని మహిమపరిచారు. Oh, for them also God has provided salvation through Jesus Christ. It was the cause for their rejoicing. కాబట్టి వారు సంతోషించడానికి కారణము మమ్మల్ని కూడా మరి దేవుడు మరి రక్షణార్థమై పిలుచుకున్నాడనేటువంటి Through విషయాన్ని Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభువులకు పిలిచాడనేటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. And then that was the cause for their rejoicing. వారు ఆనందించడానికి అదే కారణమైంది. Oh, God want to save us also. దేవుడు మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాడు, రక్షించాలని కోరుతున్నాడు. Not only Jewish people. కేవలం యూదులను మాత్రమే He కాదు, want to save the whole world. లోకాన్నంతటిని కూడా రక్షించాలని Oh, they were కోరుతున్నాడు. so glad. కాబట్టి వారు ఎంతగానో ఆనందించారు. So with the history of Christianity among the Gentiles, కాబట్టి మరి అన్యజనుల మధ్యలో ఉన్నటువంటి యూదుల చరిత్ర, the history of Christianity among the Gentiles, కాబట్టి మరి అన్యజనుల మధ్యలో ఉన్నటువంటి క్రైస్తవ చరిత్ర అనేటువంటిది, it is hard for us today to imagine the impact that this had on the Gentiles of that day. కాబట్టి ఆ దినాన ఉన్నటువంటి అన్యుల మీద ఎటువంటి ప్రభావితాన్ని చూపించింది అనేటువంటిదే అర్థం చేసుకోవడం చాలా కష్టం. To discover that God has provided salvation for the Gentiles, people could not digest it. కాబట్టి అన్యజనులకు కూడా దేవుడు రక్షణ కలుగజేసినటువంటి మాటను ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు, మరి జీర్ణించుకోలేకపోయారు. Why? ఎందుకు? The main reason is that they had been taught that as a Gentile, the gospel is not for them. కాబట్టి ప్రాముఖ్యంగా వారు అనుకున్నదేమనగా మరి అన్యజనులకు సువార్త చెందినది కాదు అని అనుకున్నారు. But suddenly when Paul and Barnabas talked about the gospel to the Gentiles, అయితే అకస్మాత్తుగా ఎప్పుడైతే అన్యజనులతో పౌలు బర్నబాలు సువార్తను ప్రకటించారో, oh, they were overwhelmed and all came to that place. కాబట్టి వారు ఎంతగానో మరి మరి కోపగించుకున్న ఆ స్థలానికి వారు They are వచ్చారు. overwhelmed, they are wondering. వారు ఎంతగానో ఆశ్చర్యపడి ఆ ప్రాంతానికి వచ్చారు. All the Gentiles came. మరి అన్యజనులందరూ కూడా వచ్చారు. And as many as were ordained to eternal life, they believed. మరి ఎంతమంది అయితే మరి ఆ నిత్య జీవానికి నిర్ణయించబడ్డారో వారందరూ కూడా విశ్వసించారు. And this is a controversial statement. ఇది ఎంతగానో మరి వివాదాస్పదమైనటువంటి మాట. And that has divided great scholars into two camps on that day. మరి ఆ దినాన మరి ఎంతగానో ఉన్నటువంటి ఆ విద్వాంసులను రెండు భాగాలుగా విభజించింది. Some teach that only those who were ordained to eternal life could believe. మరి కొంతమంది నమ్మారేమనగా ఎందరైతే మరి నిత్య జీవానికి నిర్ణయించబడ్డారు అనేటువంటి విషయాన్ని వారు విశ్వసించారు, నిర్ణయించబడ్డారో వారే విశ్వసిస్తారు. They say that there are those who are preordained to eternal life. మరి కొంతమంది అనుకున్నారు కదా, మరి కొంతమందిని దేవుడు ముందుగానే నిత్య జీవానికి నిర్ణయించాడు అని. And those who are preordained to some are eternal damnation. మరి కొంతమంది అయితే మరి నిత్య నాశనానికి నిర్ణయించబడ్డారని వారు అనుకున్నారు. So many arguments are there on the same subject even today also. కాబట్టి అదే అంశం పైన ఈనాటికి కూడా గొప్ప చర్చ కొనసాగుతుంది. But my personal opinion is, అయితే నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం I am telling my personal opinion. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెబుతున్నాను. As Abraham said, అబ్రహాము చెప్పినట్లుగా, shall not the judge of the whole world do right? మరి సర్వలోకమునకు న్యాయం తీర్చు దేవుడు న్యాయం చేయడా? This interpretation does not seem right to me, that God would create a man to be damned without having any chance to all to be saved. కాబట్టి ఈ యొక్క వివరణ అనేటువంటిది మరి దేవుడు, God will not send a person to damnation without giving a chance for him to be saved. మరి దేవుడు ఒక వ్యక్తిని మరి నిత్య జీవానికి పొందడానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా నాశనానికి పంపిస్తాడని నేను అనుకోను. Because he is the judge of the whole earth, he will do right. ఎందుకనగా ఈ సర్వలోకానికి న్యాయం తీర్చు దేవుడు కాబట్టి సరైనటువంటి విషయాన్ని చేస్తాడు. Without giving a chance for you to select the right thing, he will not send you to hellfire. కాబట్టి సరైనటువంటివి ఎంపిక చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాన్ని నీకు ఇవ్వకుండా దేవుడు నరకానికి నిన్ను పంపించాడు. Why would God command us to choose whom we will serve and then reject those who might choose to serve him?
మరి దేవుడు ఎందుకు మనల్ని He has given a choice to serve Him. ఆయన సేవించడానికి దేవుడు మరి అవకాశం ఇచ్చాడు. And if you want to come and serve the Lord, you can come. He has given the invitation. మరి నువ్వు వచ్చి దేవుని ఆరాధించాలంటే సేవించవచ్చు అనేటువంటి ఆహ్వానం ఇచ్చాడు. Yeah, take my own case. నా యొక్క విషయాన్ని చూస్తే I am not a Jew. నేను యూదుని కాదు, I am a Gentile. నేను అన్యుణ్ణి. And God has given me a chance to believe in Him. కాబట్టి నేను ఆయనందు విశ్వాసం ఉంచేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు If ఇచ్చాడు. you believe in me, you will have eternal life. నీవు నన్ను విశ్వసిస్తే నీకు నిత్య జీవం కలుగుతుంది అన్నాడు. And then when I believed, ఎప్పుడైతే నేను విశ్వసించానో then how can that God send me to hellfire? అటువంటి దేవుడు నన్ను ఎందుకు నరకానికి పంపిస్తాడు? He is a God of justice. ఆయన న్యాయం కలిగినటువంటి దేవుడు. So He will not reject me, though who have chosen to serve Him. కాబట్టి ఆయన్ను సేవించడానికి తీర్మానం చేసుకుంటే వారిని ఆయన ఏమాత్రం కూడా తిరస్కరించాడు. See what God said in John's Gospel. చూడండి యోహాను సువార్తలో దేవుడు ఏమన్నాడు చూద్దాం. And whosoever will, let him come and drink freely of the fountain of life. కాబట్టి నా యొద్దకు వచ్చేవారు ఆ యొక్క జీవజలమును వచ్చి మరి Whoever is willing, ఎవరికి ఇష్టమైతే వారు వచ్చి తాగనిమంటున్నాడు. ఆయన రానివ్వండి let them drink of the fountain of life. ఆ యొక్క జీవజలమును తాగనిమంటున్నాడు. So it is an open chance, open choice. కాబట్టి దేవుడు బాహటంగా ఇచ్చినటువంటి ఎంపిక అది. And when I respond to that, దానికి ఎప్పుడైతే నేను ప్రతిస్పందిస్తాను, and when I come to Him, ఎప్పుడైతే ఆయన దగ్గరికి though వస్తాను, I am a Jew or Gentile, He will never reject me. నేను యూదుడైనా అన్యుడైనా దేవుడు నన్ను He is తిరస్కరించాడు. a righteous God. ఆయన నీతిగల దేవుడు. I believe and I can accept that God knows all of those who are going to believe. కాబట్టి మరి ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరినీ దేవుడు అంగీకరిస్తారంటే విషయాన్ని నేను నమ్ముతున్నాను. I believe and I can accept that God knows all of those who are going to believe. కాబట్టి ఎవరెవరైతే ఆయన అంగీకరిస్తారో అనేటువంటి విషయాన్ని ఆయన ఎరుగునటువంటి విషయాన్ని నేను నమ్ముతున్నాను. That He has always known those who are going to believe. ఎందరైతే ఆయన విశ్వసింపబోతున్నారో ఆ విషయాన్ని దేవుడు ముందుగానే ఎరుగును. But I do not believe that God's foreknowledge precludes a man from believing and being saved. God will not రిజెక్ట్ ఎనీబడి. కాబట్టి దేవుడు ముందుగానే వీరిని నేను తిరస్కరిస్తారనేటువంటి భావన కలిగి ఉంటాడు అనేటువంటి విషయాన్ని నేను నమ్మను. ఐ బిలీవ్ దట్ ద చాయిస్ ఈస్ అప్ టు ద మ్యాన్. కాబట్టి నేను నమ్మేదేమనగా ఆ యొక్క అవకాశం అనేటువంటిది మానవునికే ఇవ్వబడింది. దిస్ లీవ్స్ మ్యాన్ ఏ చాయిస్. కాబట్టి ఇది మనుషునికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ద బైబిల్ సేస్, బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? John 1:12 we all know. యోహాను సువార్త 1:12 రాయబడింది కదా. As many as believed in him. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచినారో. It is not for Jews. మరి యూదులకు మాత్రమే కాదు. It is not for Gentiles. అన్యులకు మాత్రమే కాదు. For every human being. ప్రతి ఒక్క మానవుని కొరకు as many as believed him, to all of them he gave power to become the children of God. మరి తను ఎందరైతే అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అవడానికి ఆయన అవకాశం అధికారం ఇచ్చాడు. They may be Jews or Gentiles. వారు యూదులైనా అన్యులైనా. In this way, ఇదే విధానంలో many Gentiles have believed in Christ. అనేక మంది అన్యులు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. But Jews were unhappy at what Paul said and they blasphemed God. అయితే మరి పౌలు చెప్పినటువంటి మాటలను యూదులు మరి దాన్ని ద్వేషించారు. మరి ఎంతగానో ఆయన blasphemed God. దేవుని దూషించారు. And the dear brothers and sisters, ప్రియ సోదర సోదరులారా, I believe that we are chosen by God. నేను నమ్ముతున్నాను దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. We are called by God. మనం దేవుని చేత ఏర్పరచుకునబడ్డాం. We are elected by God to salvation. మనం రక్షణ కొరకే దేవుని చేత ఏర్పరచుకోబడ్డాం. By birth we too are Gentiles only. మనం జన్మ ద్వారా మనము కూడా అన్ని జనులమే. I also believe that God is not willing that any should perish. నేను కూడా నమ్మేదేమనగా దేవుడు ఏ ఒక్కరు నశించుట తన చిత్తం కాదు. But that all should come to repentance. అయితే అందరూ మారు మనసు పొందాలనేటువంటిది ఆయన యొక్క చిత్తము. I believe that whosoever call upon the name of the Lord shall be saved. ఆయన నామమున మరి ఎవరైతే ప్రార్థిస్తారో వారందరూ రక్షించబడతారని నమ్ముతున్నాను. All these verses are in the New Testament. ఇవన్నీ కూడా నూతన నిబంధన గ్రంథంలో రాయబడ్డాయి. In the book of John's Gospel, in the book of Romans, you can read all these things. మరి యోహాను సువార్తలోను రోమీయులకు రాసిన పత్రికలోను ఇవన్నీ కూడా చూస్తాం. I believe that Christ died for the sins of the whole world. మరి సర్వలోక మానవాళి పాపం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువు మరణించాడనే విషయాన్ని నేను నమ్ముతున్నాను. I believe that whosoever shall come to him, నేను నమ్ముతున్నాను ఏదనగా ఎందరైతే ఆయన దగ్గరకు వస్తారో he will no wise cast them out. ఆయన ఏ మాత్రం కూడా వారిని తిరస్కరించడు. I believe these verses without any argument. కాబట్టి ఈ యొక్క వచనాలను ఎటువంటి మరి చర్చ లేకుండా నేను అంగీకరిస్తున్నాను, నమ్ముతున్నాను. And what is the result on that day? ఆ దినాన జరిగినటువంటి సంఘటన ఏంటి? The result was that the word of the Lord was published in all the region. మరి ఆ యొక్క ప్రాంతాలన్నింటిలో కూడా దేవుని యొక్క వాక్యం ఎంతగానో ప్రకటించబడింది. See, sometimes a pebble it is tossed in a pond. కాబట్టి ఎప్పుడైతే ఒక చిన్న రాయిని ఆ యొక్క సరస్సులోకి వదులుతామో, in our childhood we used to throw some
pebbles on the water. మరి చిన్న వయసులో ఉన్నప్పుడు మరి ఆ నీళ్ళలోనికి కొన్ని రాళ్ళు మనం విసిరేవాళ్ళం. So what it will do? అది ఏం చేస్తుంది? That will ripple, the ripples go out in all the directions, the circles like that. మరి అక్కడ ఉన్నటువంటి వలయాలుగా ఏర్పడే నీళ్ళన్నీ కూడా అక్కడ వలయాలుగా ఏర్పడతాయి. And they will go in all directions. అన్ని వైపులకు ఆ యొక్క వలయాలు వెళ్ళిపోతాయి. Many from all quarters were saved. మరి అన్ని వైపుల నుంచి చాలా మంది రక్షించబడ్డారు. Just they have put the gospel there. అక్కడ ఒక సువార్తను ప్రకటించారు అంతే. And immediately the ripples started. వెంటనే అక్కడ ఉన్నటువంటి వలయాలు ఏర్పడ్డాయి. And they went in all the directions. అన్ని వైపులకు ఆ యొక్క వాక్యం వెళ్ళిపోయింది. Then Paul went forward in his ministry according to the calling given to him. మరి దేవుడు తనకి ఇచ్చినటువంటి పిలుపుని బట్టి పౌలు సువార్తను ప్రకటించి ముందుకు వెళ్ళిపోయాడు. Oh brothers and sisters. సోదర సోదరులారా, What a wonderful gospel. ఎంత గొప్ప సువార్త What ఇది. a wonderful God. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. God so loved the world, not only Jews. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కేవలం యూదులను మాత్రమే కాదు. Today many people in our country also says. ఈ దినాన్న మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది చెప్తారు, In India. భారతదేశంలో Oh, Jesus is not our God. మరి యేసు ప్రభు మన దేవుడు కాదు. What Jesus is telling? మరి యేసు ప్రభు ఏమంటున్నాడు? He loved the whole world. ఆయన సర్వలోకాన్ని ప్రేమించాడు. If India is a part of the whole world, God loved India also. మరి భారతదేశం అనేటువంటిది సర్వలోకంలో ఒక భాగమైనట్లయితే దేవుడి యొక్క సర్వలోకాన్ని భారతదేశాన్ని కూడా God ప్రేమించాడు. sent his disciple Thomas to us. మరి దేవుడు తన శిష్యుడైనటువంటి తోమాను మన దగ్గరికి పంపించాడు. There are so many countries. అనేక దేశాలు ఉన్నాయి. To every country, the disciples have not gone. ప్రతి ఒక్క దేశానికి శిష్యులు వెళ్ళలేదు. But అయితే to our country, మన దేశానికి what blessed people are we? మనం ఎంత గొప్ప ధన్యులము. Don't reject Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును తిరస్కరించవద్దు. Are you going forward in that specific calling? కాబట్టి నీకు ఇవ్వబడినటువంటి ఆ పిలుపులో నువ్వు ముందుకు వెళ్తున్నావా? Have you ever asked God as to why he called you? కాబట్టి దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు అనేటువంటి విషయాన్ని దేవుని నువ్వు అడిగావా? Oh, when you do what God asked you to do, నీవు దేవుడు చెప్పిన పని నువ్వు చేసినప్పుడు undoubtedly opposition will be there. ఏ అనుమానం లేకుండా వ్యతిరేకత వస్తుంది. But God helps you to be a successful worker. అయితే దేవుడు నిన్ను మరి చురుకైనటువంటి మరి విజయవంతమైనటువంటి పనివానిగా చేయడానికి So సహాయపడతాడు. in these end days, కాబట్టి ఈ యొక్క చివరి దినాల్లో not only being saved by God, మన కేవలం దేవుని చేత రక్షించబడడం మాత్రమే let us కాదు, be the workers of God. మనము దేవుని యొక్క పనివారుగా ఉందాం. May God help you to be faithful and successful worker in his vineyard. ఆయన యొక్క ద్రాక్షవనంలో ఎంతగానో సహాయపడేటువంటి పనిచేసేటువంటి విజయవంతమైనటువంటి సేవకుడిగా నువ్వు ఉన్నట్లుగా ప్రభు As సహాయం God చేయండి. has called Paul to work among the Gentiles, ఏ విధంగా అయితే పౌలును అన్యజనుల మధ్యలో సేవ చేయడానికి దేవుడు పిలిచాడు, God may be calling you to work in a particular state దేవుడు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంలో పనిచేయాలని దేవుడు నేను or in a పిలుస్తుండవచ్చు. particular district ప్రత్యేకమైనటువంటి జిల్లాలో or to do a పనిచేయాలని particular ministry. మరి ప్రత్యేకమైనటువంటి పరిచయం చేయాలని Ask the పిలుస్తుండవచ్చు. Lord about your calling. కాబట్టి నీ పిలుపును గురించి ప్రభుని అడుగు. Continue in that calling. ఆ యొక్క పిలుపులో నువ్వు ఎక్కడైతే కొనసాగు. Be appreciated by God tomorrow. రేపటి దినాన ప్రభు చేత ఆ గొప్ప మెప్పును పొందు. Don't be lethargic or legalistic. మరి సోమరిగా ఉండవద్దు, ఏదో మరి వాదాపవాదాలు పెట్టుకోవద్దు. Oh, all discussions, outcome zero. మరి ఎన్నో మరి చర్చలు చేసి మరి దాని ఫలితం ఏముండదు, శూన్యం. Some fellow says that Christ is an American God. మరి కొంతమంది అంటారు కదా, మరి యేసు ప్రభు అమెరికా దేవుడు అంటారు. Lord Jesus Christ never went to America. You see the history. మరి చరిత్రను చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అమెరికాకి అసలు వెళ్ళలేదు. He never went to England. ఇంగ్లాండ్కి వెళ్ళలేదు. You are going and I am going. నువ్వు వెళ్తున్నావు, నేను వెళ్తున్నావు. He lived his life completely in the land Palestine. మరి సంపూర్ణంగా తన జీవితకాలం అంతా కూడా పాలస్తీనా దేశంలోనే జీవించాడు. Don't be guided, don't be misguided by these all perverse discussions. కాబట్టి ఇటువంటి వ్యర్థమైనటువంటి వాదాలను ఏమాత్రం కూడా నమ్మవద్దు, వాటి యందు ధ్యానం ఉంచవద్దు. These are all Satan provoked discussions. ఇవన్నీ కూడా సాతాను ప్రేరేపించేటువంటి చర్చలు, వాదాలు. May God help you to ask the Lord why God has called you and enable you to continue in that calling faithfully. కాబట్టి దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో దేవుని అడుగు. అంత మాత్రం కాకుండా దేవుడు పిలిచిన ఆ పిలుపులో ఎడతెగక నువ్వు కొనసాగి ముందుకు వెళ్ళు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, how gracious God, మా కృపగల దేవా, we thank thee because thou hast loved not only Jewish people but the Gentiles also. ప్రభా మీరు యూదులను మాత్రమే కాదు అన్యులను కూడా ప్రేమించారు. అందుని బట్టి Thou hast వందనాలు. sent a great apostle Paul to the Gentiles. మరి అన్యజనుల వద్దకు ప్రభా గొప్ప అపోస్తలుడు అపోస్తున్న పౌలు పంపించారు. Even as a person from the Gentile background, my heart is jubilant
when I hear that you loved me also. ప్రభా అన్ని జనుల చరిత్రలోంచి ఉన్నటువంటి నేను కూడా ప్రభా నీవు నన్ను కూడా ప్రేమించేటటువంటి వార్త విని ఎంతగానో గొప్ప Help every సంతోషిస్తున్నాను. one of us, O Lord, to understand your calling. కాబట్టి ప్రభా మాలో ప్రతి ఒక్కరం కూడా మీ యొక్క పిలుపుని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Help us to stand firm in our calling and work for you. మా యొక్క పిలుపులో మనం స్థిరంగా నిలవబడి మీ కొరకు పని చేయనట్లుగా సహాయపడండి. Bless thy workers. ప్రభా మీ యొక్క పని వారిని మరి ఆశీర్వదించండి. Bless every one of us. మాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. Throughout this day, please be with us. ఈ దినమంతట్లో కూడా మీరు మాతో ఉండండి. We do pray in the compassionate name of our Lord and Savior Jesus Christ. దయగల రక్షకుడైనటువంటి మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.